దేవుని నామమునకు మహిమ కలుగుని గాక. కూడిన నా ప్రియమైన సహోదరి మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నా వందనాలు ఉదయకాలం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు విశ్వాసంతో దేవుని వాక్యం తీసుకుని మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుండి 37 వరకు చదువుకుందాం. ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆయన మరలా తూరు ప్రాంతంలో విడిచి సిదోను ద్వారా దేకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవులు గల నత్తివానినొకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆయన మరల తూరు ప్రాంతములను విడిచి సిదోను ద్వారా దేకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చాడట యేసయ్య. అక్కడికి వచ్చి అప్పుడు వారు చెవులు గల నత్తివానినొకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకున్నారు ఆయన్ని. కాబట్టి ఆయన్ని వేడుకున్నారు. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క బిడలు దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే ఉంటుందో, దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ప్రసన్నత ఉంటుంది, అక్కడ దేవుని యొక్క కార్యములు జరుగుతాయని చెప్పేసి దేవుడు ఇక్కడ మనకి సెలవిస్తూ ఉన్నాడు. గనుక ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క కార్యములు చాలా గొప్పవి. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే, వారు నత్తివాడిని తీసుకొచ్చారు. నత్తి వస్తుంది, నత్తివాడు అనమాట. మాట్లాడలేని పరిస్థితి, ఆ మాట్లాడలేని పరిస్థితి కలిగినటువంటి, ఆ వ్యాధి కలిగినటువంటి ఆ యొక్క యవనస్తుణ్ణి అతన్ని తీసుకొని యేసయ్య దగ్గరకు వచ్చారు. వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకున్నారు. ఆయన మీద ఆ నత్తివాని మీద చేతులుంచి, ప్రభువా ఆ ముట్టిన ఆయన స్వస్థపరిచిన ఆయన, అతనికి ప్రభువా వాయిస్ రావడానికి సహాయం చేయ ప్రభువా, మాట్లాడడానికి సహాయం చేయ ప్రభువా, నత్తోడిన ఆయన అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. తీసుకుని వచ్చి యేసయ్య దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆయన్ని ముట్టమని అడుగుతూ ఉన్నారు. యేసయ్య, ఈ నా బిడ్డను ముట్టిన ఆయన, ఎంతో కాలం నుంచి ఆయన నత్తివాడుకుంటున్నాడయ్యా, మాట్లాడలేని పరిస్థితి అయ్యా, కనికరించయ్యా అన్నట్టుగా దేవునికి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. 33వ వచనం, సమూహములలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి, దేవునికి స్తోత్రం, ఎఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరువబడుమని అర్థం. దేవునికి స్తోత్రం. నీ వాయిస్ తెరువబడిపోవాలి, మూత వేయబడినటువంటి ఆ యొక్క మాటలు తిరిగి వచ్చేయాలి అని చెప్పేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచాడట యేసయ్య. హల్లెలూయా. యేసయ్యే అంతటోడే, దేవుడే నిట్టూర్పు విడితే నువ్వెంతయ్యా, నేనెంతయ్యా? నిట్టూర్పు విడవద్దా? ఆకాశం వైపు కనులెత్తి చూడొద్దా? దేవుని మీద ఆధారపడొద్దా? నీ వల్ల ఏం జరుగుతుంది, నా వల్ల ఏం జరుగుతుంది? ఆయన చిత్తం లేదు మనం ఒక గడ్డి పని కూడా తెంపలేమని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు స్వయంగా ఆ యొక్క మోగవాడు, మాట్లాడినట్టు ఆ మోగవాడిని తీసుకుని వచ్చినప్పుడు ఆయన కొరకు నిట్టూర్పు విడిచాడండి దేవుడు. ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఒక మాట అన్నాడు. హెబ్రీ భాషలో ఎఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరువబడుమని అర్థం. 35వ వచనం, అంతటా వాడు చెవులు తెరువబడేనో, దేవునికి స్తోత్రం, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండేను. దేవునికి స్తోత్రం. ఏదైతే మానవుడు పొందుకోవాలని ఆశపడుతున్నాడో అది ఎవరి దగ్గర ఉంది?
యేసయ్య దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర లేదు. ఏ గొప్పవాడి దగ్గర లేదు ఇక్కడ భూలోకంలో. యేసయ్య తప్ప, యేసయ్య దగ్గర తప్ప, ఆయన తప్ప ఎవరిని బాగు చేసే వ్యక్తి ఎక్కడా లేరు. అన్ని కళ్ళబొల్లి మాటలు. ఆయన బాగు చేశాడు, ఈయన బాగు చేసేసాడు, ఆయన బాగు చేసేసాడు, ఈయన అన్ని కూడా అబద్ధాలు సృష్టిస్తున్నాడు ఈ లోకంలో మానవుడు. కానీ యేసయ్య తంచుకుంటే, యేసయ్య మాట మాత్రం సెలవిస్తే, యేసయ్య ముడితే, యేసయ్య మాట చెప్తే గొప్ప కార్యాలు మానవుని జీవితంలో జరుగుతాయని ఈ పేరాన్ని బట్టి మనం నేర్చుకోగలుగుతున్నాం నా ప్రియమైన సోదరుడ సోదరి. కాబట్టి ఇక్కడ ఒక మోగవాడైనటువంటి నత్తివాడైనటువంటి ఈ యొక్క యవన బిడ్డను యేసయ్య ముట్టాడు. ఆ బిడ్డ కొరకు ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచాడండి, ఏడ్చాడండి ప్రభు ఆ బిడ్డను చూచి. మరి సేవకులు ఒక పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న స్థితిని బట్టి ఎప్పుడైనా కన్నీరు కార్చే సేవకుని చూసామా? మనం చూసామా? చూడాలి. దేవునికి స్తోత్రం. నీవు కన్నీరు విడవాలి. నీ సంఘం కొరకు, నీ బిడల కొరకు, నీ తోటి వారి కొరకు, నీవు మేపుతున్న గొర్రెల కొరకు శ్రవించాలండి, కష్టపడాలండి, పని చేయాలండి, నిట్టూర్పు విడాలండి. వాళ్ళందరినీ తీసుకుని ఆకాశం వైపు చూపించాలండి. యేసయ్యకు దేవాది దేవునికి చూపించాలి. దేవుడు కనికరించే దేవుడు, దేవుడు జాలి చూపించే దేవుడు, దేవుడు స్వస్థపరిచే దేవుడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, మానవుడికి ఏది కావాలో ఇచ్చే దేవుడు అయినా దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామంటే మన సత్తా పనిచేయదు, మన డిగ్రీలు పనిచేయవు, మన హోదాలు పనిచేయవు. ఆయన పాదాల దగ్గర పడి ఉండాలి మనం, ఎంత గొప్పవాడైనా. అప్పుడే ఆయన కనికరిస్తాడు. ఆయన మన వింటాడు. ఆయన మనం వినాలంటే ఆయన చిత్త ప్రకారంగా బ్రతకాలి ప్రభునందు. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క నత్తివాడైనటువంటి ఈ యవనస్తుని దేవుడు ముట్టాడు, స్వస్థపరిచాడు. అతడు వాని యొక్క చెవులు తెరవబడ్డాయి, వాని నాలుక కూడా నరములు సడలి వాడు తేటగా మాటలాడుచుండేనని వాక్యం చెప్తుంది. 36వ వచనం. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వానికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివాడు వినునట్లుగాను మోగవాడు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడేది. దేవునికి స్తోత్రం. అపరిమితంగా ఆశ్చర్యపడారు, వింతగా ఆశ్చర్యపడిపోయారు, ఎక్కువగా ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈయన సమస్తమును బాగు చేసేవాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య అంటే ఎవరనుకుంటున్నారు? ఆయన సమస్తము బాగు చేసేవాడండి. ఆయన ప్రసిద్ధి చేయవద్దని ఆయన చెప్పుకుంటాడండి. ఆయన తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడని చెప్పినట్లుగా తాను తగ్గించుకున్నప్పుడు దేవుడు ఆయన్ని హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా సరే సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, సంఘస్థులైనా సరే, ఎవరైనా సరే, కుటుంబంలో ఎవరైనా సరే, నీవు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండమని చెప్తున్నాడు పత్రికలో. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఈ పేరాలో మనం ఏం నేర్చుకున్నామంటే, యేసు ప్రభువారు మరలా తూరు ప్రాంతానికి విడిచిపెట్టి సిదోను ద్వారా దేకపోలి ప్రాంతానికి వచ్చి గలిలయ సముద్రం వద్దకు వచ్చి అక్కడ ఈ యొక్క నత్తివాడైనటువంటి ఒక యవనస్తుని ఆయన వినేవాడిగా, మాట్లాడేవాడిగా చేసినట్లుగా చూస్తున్నాము. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎఫ్ఫతా అని చెప్పిన మాటకు తెరువబడుట అని అర్థమిచ్చే మాట అక్కడ వాడి ఆ యొక్క నత్తివాడిని అతను మరి మాట్లాడేటట్లు దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాము. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించునుగాక. ప్రార్థన.
నాతో ఏకీవించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రంతా పడకలందు కాపాడి భద్రపరిచి ఉదయకాలం ఇచ్చారు. ఈ రోజున మా తండ్రి స్తోత్రాలు. డ్యూటీకి వెళ్తున్న బిడ్డలందరికీ డ్రైవింగ్లో, పనుల్లో రాకపోకలు కాపాడి భద్రపరిచి ఇజ్రాయెల్ దేశం, యెరూషలేము, అమెరికా, కెనడా దేశం, గల్ఫ్ దేశాలు, హిందూ దేశం అంతా రక్షణ, మారు మనసు దయచేయమని అడుగుతున్నాం. సంతానం లేని వారి సంతానం, గృహాలు లేని గృహాలు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తెచ్చండి. హాస్పిటల్లో రోగులు ముట్టి స్వస్థపరచండి. జైల్లో ఉన్న వారు విడిపించండి. ప్రయాణం వెళ్తున్న వారు, వస్తున్న వారు రాకపోకలు కాపాడి భద్రపరచండి. ఎవరైతే పుట్టినరోజు, పెళ్లి రోజు చేసుకున్నారో వారికి నా శుభాలు తెలియజేస్తున్నారు. ఎవరైతే తోబుట్టులను పోగొట్టుకున్నారు వారికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. వారిని ఆదరించండి, వాక్యం చేత బలపరచండి, స్థిరపరచండి. ప్రభాని స్తోత్రం. నాతో ఉన్న సహోదరులు, వారి కుటుంబాలు మీరు కాపాడి భద్రపరచమని అడుగుతున్నాం. సహాయం చేయండి, కృప చూపండి. ఈ వాక్యం వింటున్న వారు, ఆయన ప్రార్థనలో ఏకీపిస్తున్న వారు ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించమని, వాక్యాలు వింటున్న వారు, వాక్యాలు షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కాపాడి భద్రపరచమని, నాయన ఖతార్ దేశంలో ఉన్న టీసీఎఫ్ సంఘానికి క్షేమాభివృద్ధి కలిగజేయమని, ప్రభాతాన్ని క్వైట్లో ఉన్న టీసీసీ సంఘాల నుండి క్షేమాభివృద్ధి కలిగజేసి కాపాడి భద్రపరిచి సేవను విస్తరింపచేయండి. నాయన గల్ఫ్లో ఉన్న సంఘాల నుండి సేవంతని నీరు కట్టి ఫలింపచేయండి. సంఘ ప్రభాత గల్ఫ్ దేశపు, ఈ దేశాలన్నీ, ఈ దేశపు రాజులందరూ, ఈ దేశాల్లో ఉన్న ప్రజలందరికీ రక్షణ, విమోచన దయచేయమని అడుగుతున్నాం. సహాయం చేసి మహిమ పొందండి, ఘనత పొందండి. మమ్మల్ని కాణిగల స్థలకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసం, కాపుదల భద్రత మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఇట్లు మీ ప్రియ సహోదరుడు పాస్టర్ సుదర్శన్ రావు, గెడ్డం, దోహా, ఖతార్. దేవుని చిత్తమైతే రేపు దినాలు తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్, ఆమేన్. షాలోమ్.